నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు అనగా అక్టోబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ 12 రాశుల మీద శుభ ఫలితాల మిశ్రమ ఫలితాల అనేవి అదృష్ట శాతంగాను లేదా లక్కీ కలర్స్ తోనూ లక్కీ నెంబర్స్ తోనూ మనం పరిశీలన చేద్దాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గతంలో కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త బాధ్యతలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పెద్దల యొక్క సలహా సహాయము ఈ రోజు మీకు తప్పనిసరి. అయితే వృత్తి విషయంలో కొంత అభివృద్ధి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు అవకాశం కలుగుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి జలార్పణ చేస్తూ సూర్య భగవానుడి యొక్క గాయత్రి మంత్రాన్ని 7 సార్లు చదువుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోవచ్చు. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 9, రంగు ఎరుపు, అదృష్ట శాతము 84 గాను చెప్పడం జరిగింది. అయితే తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు ఇలా వచ్చేందుకు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి కొత్తగా వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు లాభంగా ఉండబోతోంది. మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీరు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రుణాలకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కానీ, తీర్చలేని పరిస్థితి కానీ, కొత్తగా చేయవలసిన పని కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారిని పూజ చేయడంతో పాటు ఆ అమ్మవారికి తెల్లని పువ్వులను సమర్పించినట్టయితే కనుక ధనపరంగా ఏవైనా ఇబ్బందులు కానీ ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయము చాలా లాభంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది అన్ని రంగాల వాళ్ళకి కాదు, కొంతమందికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో లాభ సూచన, మానసిక ప్రశాంతత, శ్రద్ధతో కనుక చేసినట్టయితే మీకు పనులు సక్సెస్ అవుతాయి. అంటే సగంగా అవుతుందా అవ్వదా అనే అనుమాన ధోరణితో ఏ పని చేసినా ఈరోజు మీకు అది అవ్వకపోవడం కాకపోగా ఎక్కువగా నెగిటివ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటి అనుమానాలు ఈ రోజైతే పెట్టుకోకండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, చదవలేము అని అనుకున్న వాళ్ళు స్వామివారికి సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీ అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 5.